10 మినిట్స్ ఏ రోజైతే 10 మినిట్స్‌లో 100 మంది మన ఆరా మార్నింగ్‌కి అటెండ్ అవుతారో, ఇక మనం రీచ్ అయినట్టే. అంతే కదా! ఇంక సక్సెస్ అయినట్టే మనం కొట్టేసినట్టే గోల్. అంటే అంతమంది డ్రీమర్స్ తయారయ్యారంటే చాలా గ్రేట్. సరే డియర్ లీడర్స్, నేను ఒకటి సత్యం ఏంటంటే, ఆ టైంకి రెడీ అయి ఉండడం, మనల్ని ఫుల్ ఫిట్‌నెస్, బాడీ అండ్ మైండ్ ఫిట్‌నెస్ ఆరోగ్యంగా ఉంటే, ఫిట్‌నెస్ అంటే ఆరోగ్యం. బాడీ ఆరోగ్యం, మైండ్ ఆరోగ్యం ఉంటే తప్ప అది జరగదు. రెడీ అయి ఉండాలి. అండ్ బుద్ధి కూడా చాలా ఫోకస్‌గా ఉంటేనే మనకు అనేక బిజినెస్‌లు, ఉద్యోగము, ఇంటి పనులు ఉండొచ్చు. బట్ ఎటువంటి పెట్టుబడి లేకుండా జస్ట్ ఒక ఆహ్, షేరింగ్ తోటి, ఒక ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ అయిన ఈ బిజినెస్‌కి అంత సీరియస్‌నెస్ రాదు. అయినా సరే బుద్ధి ఫోకస్ చేసి, మనసునెప్పుడూ ఉల్లాసంగా, శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుకొని, రెడీ అవ్వడం మర్చిపోకుండా అంటే చాలా గ్రేట్ అది. స్వీయ క్రమశిక్షణ అంటాం దీన్నే. సెల్ఫ్ ఎంపవర్‌మెంట్. ఇది ఫస్ట్‌ది. తర్వాతది నిత్యము మోటివేషన్ పర్ఫెక్ట్‌గా ఉండడం. ఇది చాలా అవసరం నాకు. నేను ఏముందిలే అందరికీ ఉంటుందిలే అని అనుకున్నాను గానీ, లేదు. నిత్యం మోటివేషన్ అవసరం. చాలా చాలా. హ్మ్. అందుకనే నేను ప్రతిరోజు, రోజుకి 2 సార్లయినా సరే ఒక మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. మనసుకి మోటివేషన్ కోసం. ఖచ్చితంగా అందులో పెడతాను. ఓకే. మీరున్నారా? వీరాంజనేయులు గారు ఆరా పవర్‌లో చూస్తుంటారా? ఇయ్యండి. రియాక్షన్ ఇయ్యండి నచ్చితే. హ్మ్. చూస్తే థంబియ్యాలి. నచ్చితే హార్ట్ ఇయ్యాలి. అది డిజిటల్ భాష అన్నమాట అది. చైనా భాష. హ్మ్. ఓకే. తర్వాత నేను వాట్సాప్ స్టేటస్‌ని కూడా ఉపయోగించుకుంటున్నాను. ఎంతోమంది మోటివేషన్ చాలా చాలా అవసరం. రైట్? సో, ఎప్పటికీ మోటివేషన్, ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి ఆరా మార్నింగ్‌కి మనం స్వాగతం చెప్తూ, ఆ తర్వాత మన యొక్క ఈరోజు స్పీకర్, మన యొక్క సఫైర్ ఎగ్జిక్యూటివ్ సూపర్ సీనియర్ ఎంతో దగ్గరగా అసలు దీన్ని క్రియేషన్‌ని దాన్ని అంతా చూస్తున్నారు. అన్నీ తెలుసు. సో, ఆ సార్ యొక్క మాటల్లో మనము చక్కటి ఎడ్యుకేషన్, మోటివేషన్ తీసుకుందాం. మరి మీరందరూ గూడా ఆహ్వానించి రియాక్షన్స్ ఇస్తూ ఉంటే మంచి సబ్జెక్ట్ వస్తుంది. రైట్? ప్లీజ్ వెల్కమ్ సూర్యనారాయణ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ, అలా మిత్రులకు శుభోదయం. ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్దాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. 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 రైట్. రైట్. యాక్టివ్ చాలా మంది యాక్టివ్‌గా ఉన్నారు. సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఈరోజు నాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా మన మెంటర్ హెల్త్ సార్కి, తన ఆధ్వర్యంలో ఉన్నందుకు కూడా చాలా వెరీ హ్యాపీ. రియల్గా నేను ఈ 5 AM అనేది ఎన్నో చేంజెస్ తీసుకొచ్చింది నాకు. చాలా ఎన్లైట్ చేసింది. ఆలోచన పరంగా మాటలు కావచ్చు, ఆలోచించే విధానంలో కావచ్చు, నేను చేసే పనితీరు కూడా చాలా మార్చింది ఈ 5 AM అనేది. నా లైఫ్లో చాలా ఒక గ్రేట్ థింక్ ఇది. అలాంటి దాన్ని నాకు ఇచ్చినటువంటి మన యొక్క మెంటర్ గారు సార్, నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ విషయంలో. డెర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇక్కడ స్టార్ థౌజండ్స్ చాలామంది సీనియర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అందరికి కూడా ఈ యొక్క 5Mకి అందరికీ వెల్కమ్. అండ్ మనకు ఎప్పుడు చెప్తుంది సార్ ఒకటే మాట, మన జీవితం మొత్తం మన ఆలోచనలే. మన ఆలోచనల యొక్క శక్తి ఎంత పెంచుకుంటే మన లైఫ్ అంతా మెరుగవుతుంది. ఆలోచన పవర్ అని చెప్పి ఆరా పవర్ అంటే ఆలోచన పవర్ అని చెప్పని ఒక నిదానంతో పెట్టినటువంటి ఇదే మన ఈ ఆరా పవర్. ఆరా పవర్ అంటేనే ఆలోచన పవర్, శక్తి పెంచుకోవడానికి ఉపయోగించాలి. అలాంటి యొక్క ఈ ప్రోగ్రామ్ మనకు చాలా గొప్పది. దీన్ని ఎట్లా రెగ్యులర్గా మనం కంటిన్యూ చేస్తాం కొన్ని సంవత్సరాల నుంచి. అలాంటి ఇంత కంటిన్యూ చేయడం అనేది ఎక్కడ చూడలేదు. గ్రేట్. అందులో మనం కూడా కమిట్మెంట్ తోటి వస్తున్నటువంటి అందరూ కూడా అందరు శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒక మంచి కాన్సెప్ట్తో మీ ఎదురుకు వచ్చాను. నేను రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నటువంటిది ఒకటి ఏంటంటే ఇన్స్పిరేషన్. మనం ఇన్స్పైర్ అవ్వడం, ఎంత ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళైతే సక్సెస్కి దగ్గరలో ఉంటారు కదా. ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. తర్వాత నెక్స్ట్ మోటివేషన్ ఉంటుంది. మోటివేషన్, ప్రేరణ కలిగించడం అనేది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో.
ఇన్స్పైర్ అవ్వాలి, ఇన్స్పైర్ చేయడం ఒకటి, మనం మోటివేషన్లో ఉండడం, ఎదుటి వాళ్ళు మోటివేట్ చేయడంలో ఉంది. మూడోది డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణ అని చెప్తున్నాం కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఇది ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ధనవంతులు ఉన్నటువంటి ప్రతి ఒక్క లిస్ట్ చేసి చూసుకోవచ్చు. ఎవరి ఎవరి బ్యాక్గ్రౌండ్ తెలియదు కానీ సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణ అనేది చాలా ఉంటుంది. ఇవన్నిటికీ మూలం ఏం చెప్పాలంటే బలమైనటువంటి ఒక సంకల్పం. సంకల్ప బలం సరిగ్గా ఉంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనకు సాగుడు చెప్తుంటాడు, సంకల్ప బలం అనేది మనకు చాలా బలంగా ఉంటే ప్రకృతి కూడా కక్ష కట్టి మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా మార్చేస్తుంది. సమస్యలన్నింటినీ కూడా మనకు మెట్లుగా మార్చేస్తుంది, అలా తయారు చేస్తుంది మనకు. అంటే మన యొక్క లోపల మన ఏం చూడదు, పైన చూడదు, లోపల నీ ఇంటెన్షన్ ఏ విధంగా ఉంది అని చూస్తుంది. నిన్న కూడా సార్ మాట్లాడేటప్పుడు చెప్పినారు, 1,00,000 రూపాయలు సంపాదించాలి. ఇది చెప్పాను నాకు 2,000 చూసి. మన బాడీ అనేది 1% ఉంటే మన మైండ్ 99% చెప్పడం జరిగింది. అదేవిధంగా 1,00,000 రూపాయలు సంపాదించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అవరోధాలు, ఇది ఇది కావాలి, ఇది ముఖ్యమంటే ఇదే 99%, 1 లాక్ అనేది దీనే ముఖ్యం. ఇవన్నీ పొద్దున్న లేవడం కావచ్చు, దీనికి చిన్న చిన్న పనులు చేయాలి. ఈ 1 లాక్ సంపాదించాలంటే కొన్ని చేయాలి. ఇప్పుడు ఇవన్నీ 1%, ఇది 99%, 1 లాక్ అనుకున్నప్పుడు ఇవన్నీ సమస్యలు కనిపించాం మనకు. 4 గంటలకు వెళ్ళేస్తాం, 5 కాదు 4కే లేస్తాం అవసరం అంటే, ఇది రెడీ అయిపోయి కూర్చుంటాం. అట్లా ఈరోజు ఒక మంచి ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషన్ కలిగినటువంటిది, మనకు ప్రేరణ కలిగించేటువంటిది, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఎలా ఉండాలని చెప్పేటువంటి ఒక పర్సన్ గురించి నేను చెప్తాను ఈరోజు. నన్ను కూడా చాలా ఇన్స్పైర్ చేసింది అది. అది తెలిసి ఇలా చాలా మంది చూసి సార్ విషయం గురించి అనుకుంటున్నాను, చూస్తే హ్యాపీ. అయితే దానికి ముందు ఒక చిన్న స్టోరీ ఎప్పుడు చెప్తుంటాను, అది చెప్తాను ఒక 2 minutes. అది 2 వ్యక్తులు ఉన్నారు, ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇచ్చింది, జీవితమే మారిపోతుంది అనుకుంటే అంత గొప్పది వాళ్ళ చేతిలోకి వచ్చింది. వాళ్ళకు 1 month టైం ఇచ్చినారు, పంపించినారు ఇద్దరు. ఒక వ్యక్తి అనుకున్నాం, 2 వెళ్ళారు, 1 month తర్వాత వచ్చినారు. ఒక పర్సన్ పిలిచి అడితేమంటే తన ఫెయిల్యూర్స్ అన్ని చెప్తున్నాడు. నాకు అది కోల్పోవడానికి కారణం ఏం చెప్పానంటే, నాకు ఇన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయి, నేను ఉద్యోగం చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, సడన్గా అన్నీ పిల్లల్ని అడిగేసి పంపించడం కూడా కావచ్చు, ఇవన్నీ చెప్తుండగా తర్వాత మా ఇంట్లో మా నాన్నకి అమ్మకి అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి, దాన్ని సెట్ చేయలేక, హాస్పిటల్ చూపించలేక, ఈ పనులు చూడలేక, ఓకే నా పర్సనల్ పని చూడలేక అని అన్ని లెక్కలైన కారణం చెప్తున్నాడు. ఒక ప్రశ్న ఇస్తే దాని వెంటనే సమాధానం నోట్లే ఒక కారణం చెప్తూ, నాకు ఇవన్నీ అడ్డం వచ్చింది, దీనివల్ల నేను చేయలేకపోయినాము, ఫెయిల్ అయిపోయింది చెప్పినాడు. ఇంకో పర్సన్, బాబు ఇంకో నువ్వెట్లా సక్సెస్ అయినావు అని చెప్పి అడిగినారు. తను చెప్తున్నాడు, మరి నీకు అలాంటివి వచ్చినాయంటే, సార్ సేవ్ నాకు అలాంటివి అన్నీ వచ్చినాయి, నా ఉద్యోగం చేసుకుంటూనే నాకు ఇది చేస్తేనే ఇంట్లోకి వెళ్తుంది, దాన్ని ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళాను. దాని తర్వాత ఇంట్లో అందరినీ మళ్ళీ నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, అవన్నీ చూసుకుంటూనే ఉన్నాను. సేమ్ ఆయనకులాగానే మా ఇంట్లో కూడా మా అమ్మగారికి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో పడింది. అవన్నీ చూసుకుంటున్నాను, అవి చూసుకుంటూనే, ఈ ఇంట్లో చూసుకుంటూనే, నా ఉద్యోగం చూసుకుంటూనే, మీరు అప్పచెప్పినటువంటి ఈ పని నేను చూసుకున్నాను సార్. ఎందుకు చేశామని చెప్పంటే నా జీవితాన్ని మారుస్తుంది, ఇలాంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు, ఇప్పుడే వచ్చింది. అందుకే అన్ని ఇబ్బందులు వచ్చినాక దీన్ని చేసుకున్నాను అని చెప్పి తన యొక్క సేమ్ పరిస్థితులు చెప్పి నేను సక్సెస్ కారణం అని చెప్పిన. అంటే ఇది నాకు అవసరం అనిపించినప్పుడు ఆ మాటకి ఈ మాటకి చాలా చేంజెస్ ఉన్నాయి. అలా 2 స్టోరీ విన్నారంట. రియల్గా అవన్నీ మనం కథలు వింటుంటాం, సినిమాల్లో చూస్తుంటాం కదా, మొత్తం అది పేపర్లు ఎరుకున్నటువంటి వాళ్ళు వచ్చి పెద్ద ధనవంతులు మారినట్టుగా, జీవితం మారినట్టుగా చాలా సినిమాలో చూస్తుంటాం మనం. ఒక్కసారిగా ఒక అన్వన్ పర్సన్ వచ్చి ఒక ఎక్స్ట్రాడరీ పర్సన్గా మనం సినిమాలో చూస్తుంటాం, బుక్స్లో చదువుతుంటాం. కానీ రియల్గా అట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పారంటే నేను ఈ మధ్య చూశాను, చాలా ఇన్స్పిరేషన్. అబ్బాయిని చూస్తే అసలు ఎంత మోటివేషన్ అనిపిస్తుంది, ఆ డిసిప్లిన్ ఎంత బాగుందంటే అబ్బాయికి అట్లుంది. దాని గురించి ఒక చిన్న వీడియో చూపిస్తాను ఫస్ట్. నేను అలాంటి పర్సన్నే నేను మీకు చూపిస్తాను. అతని పేరు వచ్చేసి మీకు చెప్తాను ముందేది, ప్రదీప్ మొహరా. విన్నారా పేరు ఎవరన్నా ఈ మధ్యన? వింటే తంబి బండి. అసలు ఇంతవరకు వినలేదా? అసలు
ఆ వీడియో అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లో 40 లక్షల వ్యూస్ వచ్చినాయి. దాదాపు 38 లక్షల వ్యూస్ వచ్చినాయి. జస్ట్ 2 మినిట్స్ ఉంటుంది ఆ వీడియో. అది 38 lakhs 38 లక్షలు వ్యూస్ వచ్చినాయి. అది కొన్ని కోట్లలో వచ్చిన వ్యూస్. అది ఆ వీడియో చూపిస్తాను మీకు. ఆ సంభాషణ నేను తర్వాత మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఆ వీడియో చూద్దాం ఫస్ట్ అయితే. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అది. రైట్. ఒక ఫిల్మ్ మేకరు, అంటే దర్శకుడు, ఆయన పేరు కాఫ్రీ. తను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. హిందీ సినిమా రచయిత అండ్ డైరెక్టరు. యూట్యూబ్లో अजय छोड़ देता हूँ मैं तुमको। तो दौड़ते हुए क्यों जा रहे हो? दौड़ते हुए क्यों जा रहे हो? दौड़ के जाता हूँ। कहाँ काम करते हो? मैगडी में सेक्टर 16। तो गाड़ी में छोड़ देता हूँ ना। है? गाड़ी में छोड़ देता हूँ। अरे ऐसे जाऊंगा ना, दौड़ करने का टाइम ही अभी मिलता है मुझे। तो दौड़ क्यों रहे हो अभी? आर्मी के लिए। आर्मी के लिए? हाँ। बाप रे, क्या नाम है तुम्हारा बेटा? प्रदीप मेहरा। प्रदीप मेहरा। हाँ। और कहाँ के रहने वाले हो? उत्तराखंड अल्मोड़ा। उत्तराखंड अल्मोड़ा। यार सुनो, तुम सुबह दौड़ लेना, मैं तुम्हें छोड़ देता हूँ। सुबह में उठ के बाद आना, सुबह मुझे ड्यूटी को जल्दी जाना होता है, तो खाना वाना बनाना होता है। कितने बजे? 8 बजे। कमाल है यार प्रदीप। कितनी उम्र है तुम्हारी बच्चे? 19। ईजा बाजू कहाँ चल? घर मम्मी इलाज चल मो। ओहो, तो यहाँ क्या जगह पूछे तू? रात जगह सी। हाँ, रात जगह सी मम्मी एडमिट जो हॉस्पिटल में। मम्मी एडमिट चाहिए। हाँ। ये तो वायरल है जान, ये वायरल हो जाएगी। वायरल हो जाएंगे। हाँ, कौन पहचान रहा है मेरे को? अगर वायरल होगी तो? कोई बात नहीं, होने दो, गलत काम भावना कर रहा हूँ। हाँ, तो कितना किलोमीटर दौड़ लेता है? 10 किलोमीटर है 16 से बरोला। बाप रे। और खाना कब खाएगा? खाना बनाऊंगा अब घर जाके। अब घर जाके बनाएगा? हाँ। चले मेरे घर चल, मैं खाना तो हम लोग खाते भाई हैं भूखा ना। रह जाएगा ना फिर। हैं? बड़ा भाई भूखा रह जाएगा ना। तो बड़ा भाई नहीं बनाएगा तो बड़ा भाई घर में, तो बड़ा भाई बना लेगा। वो ड्यूटी गया, उसकी नाइट ड्यूटी है। अरे बाप रे, यार प्रदीप तू कमाल है यार लड़का। यार सुन, मैं छोड़ दूं ना तेरे, मैं छोड़ देता हूँ। ना ना, मैं चल जाऊंगा, ऐसे ही रहूंगा ना, मेरी रनिंग बिगड़ जाएगी फिर, रोज का रूटीन है। अच्छा ठीक है, जा बेटा, ऑल द बेस्ट। I work better under pressure. ఇది జస్ట్ 2 minutes వీడియో. ఇది అందులో వాళ్ళు మాట్లాడుతున్న సంభాషణ ఒక్కసారికి మాకు కాదు, నేను దాని గురించి ఒక మాట్లాడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రదీప్ మోహరా అనేటువంటి వాడు నిన్నటి వరకు మెక్డొనాల్డ్ అనే ఒక ఫుడ్ కోర్ట్ హోటల్లో పనిచేస్తుంటారు అబ్బాయి. చాలా అన్న చెప్పుకున్న పేరు అది. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అయిపోయింది కంప్లీట్గా. నోయిడా అంటే ఉత్తరప్రదేశ్, అది బార్డర్, ఢిల్లీకి బార్డర్లో ఉంటుంది అది. నోయిడాలో అర్ధరాత్రి ఆయన ఆ రోడ్డు పండి ఉరుకుతా ఉన్నాడు. రోడ్డు వెంబడి ఉరుకుతున్నాడు. ఆ యువకుని ఒక్కసారి ఎవరంటే అంత ఆ పిల్లగానికి ఏంటంటే ఒక బలమైన లక్ష్యం ఉంది. అసలు బలమైన లక్ష్యంతో నైట్ దాదాపు 10:30, 10:40, 11 o'clock రోజు పరిగెడుతుంటారు అట్లా. ఆ టైంలో ఆయన దగ్గర ఎంత బలమైన లక్ష్యం ఉంటే సరిపోదు, సాధించాలని తపన, అవిశ్రాంత కృషిగా ఉండాలని చెప్పి అంటాడు. అబ్బాయి చెప్తున్న మాటలు యువతరానికి శిఖరం అంత స్ఫూర్తినిచ్చింది అసలు ఒక్కసారిగా ప్రపంచానికి. ఆ యువకుడు ఏమని చెప్పంటే అతని లక్ష్యం ఏంటి, అర్ధరాత్రి ఎందుకు పరిగెడుతున్నాడు, సెలబ్రిటీలు సైతం సెల్యూట్ చేసేంత విధంగా అసలు ఆయన ఏందని చెప్పని అసలు తెలుసుకున్నాం. అలా అసలు మాట్లాడేటంటే ఆ ఫిల్మ్ మేకర్ కాఫ్రీ గారు రోడ్ ఎంబడి పోతున్నాడు. ఆ టైంలో నైట్లో బాగా ఉరుకుతున్నాడు అంట నుంచి, వెనక బ్యాగ్ పెట్టుకుని బ్యాగ్ వేసుకొని ఉరుకుతున్నాడు నైట్ రన్ చేసుకుంటూ. మామూలుగా వెళ్ళే వారికి ఒక పద్ధతిగా ఉరికే వారు చూస్తే తేడా అనిపించింది నాకు. ఎందుకు పిల్లగాడు ఉరుకుతుంది చెప్పిన అద్దం కిందికి వదిలేసి ఆ షూట్ చేసుకుంటూనే మాట్లాడడం మొదలుపెట్టినంట. యంగ్ బాయ్ రన్నింగ్ మిడ్-నైట్ ఆ కింద వస్తుంది, నేను రాసుకున్నాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ డ్రాప్ యూ హోమ్ అని చెప్పారంట. నేను ఇంట్లో వదిలిపెట్టాను, ఎందుకు అట్లా పరిగెడుతున్నాను అడిగిన ఆయన డైరెక్టర్. అంతా ఉరుకుతుంది చెప్పంటే, నో ఐ విల్ రన్ అండ్ గో హోమ్,
నేను ఉరుకుతూనే నేను మా ఇంటికి వెళ్తాను, రన్నింగ్ చేసుకుంటూనే మా ఇంటికి వెళ్తాను చెప్పినంట. బట్ వై ఆర్ యూ రన్నింగ్ అన్నాడు. ఎందుకు అట్లా ఉరుకుతున్నావు చెప్పంటే, ఐ ఆల్వేస్ రన్ ఆన్ మై వే బ్యాక్ హోమ్. నేను ప్రతిరోజు ఈ విధంగానే మా ఇంటికి వెళ్ళినప్పుడు, రిటర్న్లో ఇంటికి వెళ్తేటప్పుడు ఇట్లనే పరిగెడుతూ ఉరుకుతుంటాం. వేర్ ఆర్ డూయింగ్ వర్క్ అని చెప్పాను. ఎక్కడ పని చేస్తున్నాను అంటే, ఐ వర్క్ ఇన్ మెక్డొనాల్డ్ సెక్టర్, అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అది హోటల్లో పనిచేస్తుంటాను నేను అని చెప్పినాను. సో లెట్ మీ డ్రాప్ యూ ఇన్ మై కార్. అయితే ఏమైంది మరి నా కార్లో ఒకసారి డ్రాప్ చేస్తారా, ఎందుకు అట్లా ఆయాసంగా ఉరుకుతున్నావు చెప్పాను అంట. అని చెప్పిన మాట అంటే, నో అదర్వేస్ ఐ డోంట్ గెట్ టైమ్ టు రన్. నాకు సమయం లేదు, నీ కార్లో ఎక్కే సమయం నాకు లేదు, ఇలా పరుగెత్తునే ఉంటాను అంటే అనంట. సో వై ఆర్ యూ రన్నింగ్, ఎందుకు అట్లా ఉరుకుతున్నాం మళ్ళీ అడిగినంటే, అది చెప్పినటువంటి మాట ఆశ్చర్యం. టు జాయిన్ ఆర్మీ, నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, దేశ సేవ చేయాలనుకుంటున్నాను. ఆయన ఉద్దేశం తర్వాత నెక్స్ట్ వీడియో చెప్తాం. నేను దేశ సేవ చేయాలనుకుంటున్నాను, ఆర్మీలో జాయిన్ కాబట్టి నేను ఈ టైంలో ఉరుకుతున్నాను చెప్పినంట. వాట్ ఈజ్ యువర్ నేమ్ అడిగినంట. ప్రదీప్ మొహ్రా అతని పేరు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని చెప్పారంటే, ఉండేది ఎక్కడ అని చెప్పారంటే, ఉత్తరాఖండ్ ఆల్మోరాలో ఉండేటువంటి ఊరు పేరు. అబ్బాయి ఉండే ఉత్తరాఖండ్లో, కానీ ఇప్పుడు వచ్చి పనిచేస్తుంది. వై డోంట్ యు ఆర్ రన్ ద మార్నింగ్, ఉదయం ఎందుకు చేయలేవు, మార్నింగ్ చేయొచ్చు, అదే నువ్వు దాన్ని ట్రైనింగ్ చేస్తాను చేయొచ్చు అంటే, ఇన్ మార్నింగ్ ఐ హ్యావ్ టు గో వర్క్ అండ్ కుక్ ఫుడ్ అని చెప్పినంట. నేను పొద్దున్న లేవగానే హోటల్కి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, అంతకన్నా ముందు నేను వంట చేసుకోవాలి. నాకు మార్నింగ్ టైం లేదు. ఉదయం అంటే 8 o'clock వెళ్ళిపోయాను అసలు ఆయన అక్కడికి, హోటల్కి. సార్ హౌ ఓల్డ్ యు ఆర్ అంటే, నీ ఏజ్ ఎంత అని చెప్పంటే 19 years, 19 సంవత్సరాల అబ్బాయి. వేర్ ఆర్ యువర్ పేరెంట్స్ అడిగితే, అట్ హోమ్ మదర్ ఈజ్ హాస్పిటలైజ్డ్, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో పడి ఉంది. వాళ్ళ అమ్మకి లివర్ సంబంధించిన ప్రాబ్లం, చాలా డేంజర్ స్టేజ్లో ఉంది, మందులకు ఖర్చులకు డబ్బులు కావాలి. దానికోసం ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. తన లక్ష్యం ఏంటిది, ఆర్మీలో జాయిన్ కావాలి. సో ఆర్ యూ స్టేయింగ్ విత్ అని అంటే, ఐ స్టేయింగ్ విత్ మై బ్రదర్. నీతో ఇంకెవరు ఉండాలని చెప్పారంటే, ఆయన వాళ్ళ అన్న ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇక్కడ కిరాయి తీసుకుని, ఒక రూమ్ కిరాయి తీసుకుని అక్కడ ఉంటున్నారు. ఇద్దరు రాత్రి పోలు కష్టపడుతున్నారు. అప్పుడు అడిగంట, ఆఫర్ చేసిందంట, నాతో పాటు భోజనం చేస్తాను రారా అని చెప్పినానంట. అంటే నేను రాలని చెప్పిందంట అయితే అబ్బాయి. తర్వాత ఈ వీడియో నేను తీస్తున్నాను, మరి ఇది నీకు మాధ్యమాలు పెడతాను, నువ్వు చాలా నీకు ఫేమస్ అవుతావు అని చెప్పానంటే దాన్ని చెప్తుందంట. అప్పుడు అన్నమాట ఏం చెప్పానంటే, ఇట్స్ ఓకే, ఐ ఆమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. అయితే నాకు పర్వాలేదు, కానీ ఏమైనా కానీ నేను మొత్తం తప్పు చేయను, ఎంత బయలుదేరినా నాకు వస్తుంది, నా లక్ష్యం నుంచి నేను బయటికి రాను అని చెప్పినటువంటి మాట. వీడియో వైరల్ అయినా పర్వాలేదు, నేను మాత్రం తప్పు చేయను. ఇట్స్ ఓకే, ఐ ఆమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. అది తర్వాత అడిగింది ఏంటంటే, డైరెక్ట్ అడిగినంట, సో హౌ మెనీ కిలోమీటర్స్ డూ యూ రన్ అని చెప్పారంటే, రోజు 10 kilometers రన్ చేస్తాడు నైట్, పరిగెత్తుంటూ నైట్ 10 గంటలకు స్టార్ట్ చేస్తాడు, 11 గంటలకు ఇంటికి వెళ్తాడు, 10 kilometers. అండ్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఈట్ అని అనమాట. నాతో ఎందుకు నువ్వు భోజనం రాలంటున్నావు అట్లా, మరి రాదా అడిగినంట. ఐ విల్ కుక్ మై, ఐ విల్ కుక్ వెన్ ఐ రీచ్ హోమ్. ఇంటికి వెళ్ళాక నేను వండేయాలి, మళ్ళీ వంట చేయాలి, పోయి 11 గంటలకు ఇంటికి పోయి మళ్ళీ వంట చేసుకోవాలి అని అంటారు. కమ్ అండ్ హ్యావ్ డిన్నర్ విత్ మీ అంటే, నాతో రావచ్చు కదా అని చెప్పానంటే, ఇంకా మళ్ళీ చెప్తున్న సంబంధం చెప్పంటే, మై ఎల్డర్ బ్రదర్ విత్ లెఫ్ట్ అవుట్ దెన్. నాన్న అక్కడ నా కోసం ఎదురుస్తుంటాడు, ఆయన వంట చేసి పెట్టాలి, నేను పోయి ఇప్పుడు పోయి వంట చేసి పెడితే ఇద్దరం కలిసి తింటాం. కాంట్ హీ కుక్ ఫుడ్ ఫర్ హిమ్ హెల్ప్ అని అంట. ఆయన కొనుక్కో రాదా అని చెప్పారంటే, ఈజ్ డూయింగ్ నైట్ షిఫ్ట్ అవుట్ వర్క్. ఆ నైట్ డ్యూటీ చేసుకొస్తున్నాడు, నేను డ్యూటీ చేస్తున్నా, నైట్ డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ప్రదీప్ యూ ఆర్ అమేజింగ్ అని అంటాను, చాలా గొప్ప, అంటే అమేజింగ్ అనిపిస్తుంది అంటాను. తర్వాత మళ్ళీ అన్న మాట ఏంటంటే, లెట్ మీ ప్లీజ్, మళ్ళీ అడుగుతాను, ప్లీజ్ చేస్తుండ్రు డైరెక్టర్, లెట్ మీ ప్లీజ్ డ్రాప్ యూ హోమ్ అని అంట. నేను వదిలిపెడతా ఇంటి దగ్గర అని మళ్ళీ అడుగుతామంటే,
అని చెప్పినటువంటి మాట అసలు ఈ నిజంగా అన్ని మాటలు ఏంటంటే అన్ని దాకా చాలాసార్లు వచ్చిన వీడియోని. నాట్ టైమ్ ఇఫ్ ఐ ఆర్ గో విత్ యూ విత్ ఎఫెక్ట్ మై ప్రాక్టీస్. అసలు ఈ మాట అంటే నాకు ఒళ్ళు జల్దరేస్తుంది నేను కూడా. నాట్ ఇట్ టైమ్ ఇఫ్ ఐ గో విత్ యూ. నా దగ్గర సమయం లేదు నీతో రావడానికి, నీతో డిన్నర్ చేయడానికి. విత్ యూ విల్ ఎఫెక్ట్ మై ప్రాక్టీస్. నా సాధనకు అంతరాయం కలుగుతుంది, నేను నీతో రాలేను అని చెప్పినట్టు ఎన్ని మాటలలో ప్రతి మాటకు సంబంధం ఎట్లా చెప్తున్నట్టు అబ్బాయి. అసలు రియల్గా అసలు ఫెంటాస్టిక్ అనిపించింది అది అది వింటుంటే. అంటే మనం అనుకుంటున్నాం తల్లి హాస్పిటలైజర్, తండ్రి మామూలు సాధారణ ఒక వ్యవసాయ కూలి. అన్న ఉన్నాడు, ఈ అబ్బాయి ఇద్దరున్నారు. ఇద్దరు రాత్రి మొదలు కష్టపడుతున్నారు, హాస్పిటల్కి డబ్బులు కావాలి పంపిస్తున్నారు. ఇద్దరు కష్టపడి వచ్చే డబ్బులు 20,000 నెలకు. అన్న తమ్ముడు కలిసి చేస్తుంటే రాత్రి పొద్దున్న లేవాలి, ఎర్లీ మార్నింగ్. నైట్ ఇంటికి వచ్చి 11 గంటలకు వచ్చాడు. 11 రోజు వంట చేసుకుని ఇద్దరు తింటారు. తిని పడుకోవడం ఇద్దరు 2 గంటలు. మళ్ళీ మార్నింగ్ లేవాలి, రెడీ అవ్వాలి, 8 o'clock మళ్ళీ హోటల్కి వెళ్ళాలి పనికి. సాయంత్రం దాకా పని చేయాలి. మళ్ళీ ఆయనకు సమయం చూడు. తన లక్ష్యం ఏంటంటే లక్ష్యం ఎక్కడ మర్చిపోలేదు, నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలి, దేశ సేవ చేయాలి, అలా చేసుకుంటూ సంపాదించుకుంటూ నేను నా లైఫ్ ఉండాలని చెప్పని కోరుకున్నటువంటి వ్యక్తి. దాని నుంచి మనకు స్ఫూర్తిగా కొన్ని మాటలు నాకు నేను రాసుకున్న ఒక 5 words చెప్తాను. అన్నేసి మనం నేర్చుకోవాల్సినటువంటి 5. ఎలా అనిపించింది ఆయన చూసి వింటుంటే అబ్బాయి? రియల్గా బూజ్ అసలు చాలా బాగుంది. మనం మామూలుగా ఎంతమంది అవయవాలు కరెక్ట్ ఉండి కూడా అన్ని డబ్బులుండి అన్ని ఇచ్చి కూడా మనం ఒకసారి మన పిల్లలు కావచ్చు, మనం కావచ్చు, పిల్లలు చదివిస్తుంటాం. మనం వాళ్ళకి మనం ఏమో ఏసీ బస్సు కాలం కోరుకుంటాం, అడిగిన అన్ని ఇప్పించేస్తుంటాం. కోరిన స్కూల్లో సీట్ రాకపోతే ఇప్పిస్తుంటాం వాళ్ళ పిల్లలు కూడా. మనం ఉద్యోగం కోసం అంటే మనం తెలిసిన రికమెండేషన్ పెట్టి చేస్తాం కొంతమంది పిల్లలు. అలా చదివించి పెద్ద చేసి ఓ రికమెండేషన్ ఆ పెద్ద ఆఫీస్లో పెట్టిస్తాం పిల్లలకి. కానీ మనం కూడా ఆలోచించుకోవచ్చు, పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలన్న ఆలోచన చేస్తామంటే అసలు మనం చేయం. అప్పుడు అలా చేసేవాళ్ళు చాలా మంది పిల్లల కోసం. కుటుంబానికి అదేవిధంగా సమాజానికి ఒక శక్తిగా నిలబడాలని చెప్పి ఆలోచిస్తామంటే చాలా మంది ఆలోచించే వాళ్ళు తక్కువ ఉండొచ్చు. నేను కూడా అనిపిస్తుంది నాకు అట్లా, నేను అనుకున్నట్లు. దీని తర్వాత నేను అనిపిస్తుంది పిల్లల్ని వీటంతగా నేను ఎందుకు ఆలోచించాలనిపించింది నాకు. కష్టాలను ఎదుర్కోవడం, ప్రతికూలతలను జయించడం జీవితమే అని ఎప్పుడు తెలుసుకోవాలి అనిపిస్తుంది. పిల్లల్ని గారం చేస్తే బొత్తిగా బలహీనం చేస్తున్నాం. నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ సందేశం ఇచ్చే ప్రదీప్ మొహరా గురించి మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, ముందు ప్రదీప్ గురించి కొన్ని విషయాలు. మొన్నటి రోజు అంటే మొన్న జస్ట్ మొన్న వచ్చింది వీడియో. ఇది ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా ఆ ప్రదేశంలో సినిమా దర్శకుడు వినోద్ కాఫీ తన కారులో వెళ్తుంటే ఒక యువకుడు బ్యాక్ప్యాక్తో పరిగెడుతూ వెళ్తున్నాడు. అయితే అతడు అర్జెంట్ పని మీద పరిగెడుతున్నట్టుగా లేదు, ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టున్నాడు. వినోద్ కాఫీకి ఆశ్చర్యం వేసింది. ఈ టైంలో ఆ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని కారులో అతన్నే ఫాలో అవుతూ ఆ వీడియో రికార్డ్ చేసిండు. ఎందుకు పరిగెడుతున్నాం అని చెప్పంటే వ్యాయామం కోసం. ఈ టైంలో ఎందుకు అని చెప్పంటే నేను మెక్డానల్డ్లో పనిచేస్తాను, వ్యాయామానికి టైం ఉండదు, అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్కి చేరుకుంటాను. నీ రూమ్ ఎంత దూరం అని చెప్పంటే 10 కిలోమీటర్లు. అంత దూరమా కారుకు దింపుతా అని చెప్పంటే వద్దు, నా ప్రాక్టీస్ పోతుంది అని చెప్పిన అబ్బాయి ఎందుకోసం వ్యాయామం అని చెప్పంటే ఆర్మీలో చేరాడు. ఈ సమాధానం కాఫీ చాలా ఇంప్రెస్ అయ్యాను. సార్ తన గురించి మనం ఈ సంకల్ప బలం తన గురించి తెలుసుకున్నాం సార్. నోయిడా బరోలా అన్న పంకజ్తో కలిసి రూమ్లో ఉంటున్న అబ్బాయి. బరోలాలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటున్నారు. తల్లి సొంత ఊళ్ళో జబ్బు పడి ఉంది, అనారోగ్యంతో ఉంది. తండ్రి ఆమె తోడుగా ఉన్నాడు, చిన్న వ్యవసాయ కూలి. తనకు బలమైనటువంటి సంకల్పం ప్రదీప్కు ఆర్మీలో చేరాలి, దేశ సేవ చేయాలి సంకల్పం అనేది. అయితే వీటి వల్ల వ్యాయామం టైం ఉండదు కాబట్టి ఆయన రాత్రి 10:40, 11 గంటలకు అట్లా పరిగెడుతున్న రోజైనా. అసలు చూడండి, కనీసం కలిసి భోంచేద్దాం రా అన్నా కానీ అసలు ఒప్పుకోలే అబ్బాయి. వద్దు, రూమ్లో అన్నయ్య ఎదురు చూస్తున్నాడు, నేను వెళ్ళి వండకపోతే ఫస్ట్ ఉండాల్సి వస్తుంది, వాడికి నైట్ డ్యూటీ ఉంటుంది పిలు.
ప్రదీప్ను ప్రశంసతో ముంచెత్తారు. ఆర్మీ నుంచి రైటర్ అయినా అంటే చాలా మంది నుంచి వచ్చినాయి నాకు. అయితే నేను ముఖ్యంగా అయితే 5 పాయింట్స్ రాసుకున్న దాని నుంచి ప్రదీప్ మోహన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఏంటిది, ఇది మనకు అసలు ముఖ్యంగా మనకు కావాల్సింది అసలు ఇది ఒకటేంటంటే ఫస్ట్ లక్ష్యం కలిగి ఉండడం. లక్ష్యం కలిగి ఉండడం. ప్రదీప్ మోహరాకు ఒక లక్ష్యం ఉంది. తనకి ఏం కావాలో అతను నిశ్చయించుకున్నాడు. కానీ అందుకు ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచాయి. వాటిని తృణీకరించకుండా అన్నీ చేసుకుంటున్నాయి. ఇంట్లో డబ్బులు కావాలి, అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, అన్నకు వంట చేసి పెట్టాలి, దాంతో పాటుగా మళ్ళీ నా ప్రాక్టీస్ నా లక్ష్యం మర్చిపోద్దు. ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ తన లక్ష్యం మర్చిపోద్దు. దాన్ని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. అది అక్కడ నచ్చింది. లక్ష్యం కలిగి ఉండడం అనేది ఇంపార్టెంట్ అనిపించింది. రెండోది ఏంటంటే చిత్తశుద్ధి. లక్ష్యం కలిగి ఉండడమే కాదు, దాన్ని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్ తన రొటీన్ మాత్రం మార్చుకోలేదు. ఏం జరుగుతుంది తన రొటీన్ మార్చుకోలేదు. చూడు, ఇంతకుముందు అంత పెద్ద డైరెక్టర్, అసలు అంటే వాళ్ళు బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి రమ్మన్నా కానీ నాకు అవసరం లేదు చెప్పుకున్నాడు. చిత్తశుద్ధి మార్చుకోలేదు. ఉదయాన్నే లేచి వంట చేయాలి, మళ్ళీ రాత్రి రూమ్కి వెళ్ళి వంట చేయాలి, మధ్యలో డ్యూటీ చేయాలి, ఇవన్నీ చేస్తూ పరుగు చేయాలి. రోజు రాత్రిలో అతడు పరుగెడుతుంటే ఎందరో లిఫ్ట్ ఇస్తామని అడిగినట్టు అర్థం. ఎంతమంది అడిగారంట లిఫ్ట్ ఇస్తారని చెప్పి. ఒక్కరోజు కూడా బండి ఎక్కుదామని కూడా ఆలోచన కూడా రాలేదు మైండ్లో ఆ పిల్లానికి. ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలు ఇవి. ఒక్కరోజు కూడా పరుగు పొందేసి ఇట్లా వెళ్దాంలే అని అనిపించలేదు అసలు ఆయన. రోజు రాత్రిలో అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్ ఇస్తా అడిగినా కానీ ఒక్కరోజు కూడా అలా అనుకోకుండా పరిగెత్తడం మొదలుపెట్టిండు. అక్కడికి ఆ వినోద్ కాఫీ అడిగినా కానీ ఎక్కలేదు. మూడోది ఏంటంటే కుటుంబం ముఖ్యం మనకు. ఆ కుటుంబాన్ని ఎక్కడ అసలు నిర్లక్ష్యం చేయాలి అబ్బాయి. తన లక్ష్యం నేర్చుకోవాలన్న విషయంలో కుటుంబాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయాలి. ప్రదీప్ కుటుంబం ముఖ్యమైన బాధ్యత ఉంది. కుటుంబం వల్ల పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్ళి వంట చేయాలని ఉంది. ఆర్మీలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ దూరదృష్టి ముఖ్యం. మూడోది కుటుంబం ముఖ్యం ఉంది. నాలుగోది ఆకర్షణకు లొంగకపోవడం. తన 24 గంటల్లో ప్రదీప్ స్టార్ అయిపోయాడు. 24 అవర్స్లో పెద్ద స్టార్ అయిపోయింది. అసలు రోజు కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి అబ్బాయికి. అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేక వదిలిపెట్టేస్తున్నట్టు కొన్ని 70, 80, 90 ఫోన్లు అట్లా మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి రోజు. ఇది అయిపోయిన తర్వాత ఆకర్షణకు అసలు ఎక్కడ లొంగలే. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, మీడియా వెంటపడుతుంది. ప్రదీప్ వయసున్న కుర్రాళ్ళు తబ్బిబ్బైనారు. కొట్టిపోవచ్చు అసలు రియల్గా. 19 years ఆ పిల్లవాడు. అంతమంది అంత సెలబ్రిటీగా అయిపోయిన తర్వాత కొట్టుకుపోతారు కొంతమంది అన్నీ. అట్లా చాలా మంది చూసినాం మనం. కానీ నేను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి నన్ను డిస్టర్బ్ చేయకండి. ప్రతి ఒక్కరు చెప్తున్నారు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఆ లక్ష్యం వేరేది, నేను ఆర్మీలో చేరాలి, జాయిన్ కావాలి, ప్రాక్టీస్కి అడ్డం అవుతున్నారు అని చెప్తున్నాడు అంతే. నన్ను పని చేసుకోనివ్వండి అని చెప్తుండే ఒక మాట. నన్ను పని చేసుకోనివ్వండి అని చెప్తున్నటువంటి మాట అందులో ఇంటర్వ్యూలో. నన్ను డిస్టర్బ్ చేయకుండా నన్ను పని చేసుకోనివ్వండి, నా లక్ష్యం వేరే ఉంది. 5 ఏం చెప్పంటే కష్టే పని. మిడ్ నైట్ రన్నర్గా కొత్త హోదా పొందాక నువ్వు ఇచ్చే సందేశం అని అడిగితే అది చెప్పినట్టు మాట ఏంటంటే కష్టపడాలి, కష్టపడితేనే లోకం తల వస్తుంది అని చెప్పినటువంటి జవాబు. ప్రాక్టీస్, కష్టపడే తత్వం అని చెప్పినట్టు మాట. ఇలా ఈ 5 పాయింట్స్ నేను రాసుకుంటాను సార్. మనం పిల్లలను మనం అనుకోమంటాం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలని ఎప్పుడు ప్రయత్నిస్తుంటాం చాలామంది. మన మనసు అదే కోరుకుంటుంది, కష్టాన్ని భరించదు. అలా ఆటపాటలో తప్పు లేదు. కానీ మనం జీవితంలో ఎదగాలంటే మాత్రం సవాళ్ళను ఎదుర్కొని, ఎదురు దెబ్బలకు తట్టుకొని, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకొని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని చెప్పడానికి ఈ ప్రదీప్ మెహ్రా యొక్క జీవితం ఉదాహరణ తీసుకొచ్చని చెప్పి అనిపించింది. రియల్గా నాకు అసలు చాలా బాగుంది. అంటే ఆయన చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత అనిపించింది ఎలాంటి సిచ్యువేషన్ ఉంది. మనం స్టోరీలు చదువుతున్నాం, సినిమాలు చూస్తున్నాం, రియల్ హీరో అనిపించింది. ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ చాలా పేద కుటుంబం, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, బయట వచ్చి ఆయన ఆర్మీలో చేరాలని ఒక లక్ష్యం ఉంది ఆయనకు. కానీ అక్కడ ప్రాక్టీస్ చేసే టైం లేదు,
ఏదైనా చిన్న పని చేస్తే ఎంతో కొంత డబ్బు సంపాదిస్తే ఇంటికి పంపిస్తే మెడికల్గా అవుతుంది, హాస్పిటల్కి అవుతున్నాయి. అలా చేసుకుంటూనే మళ్ళీ దాని లక్ష్యం వదిలిపెట్టకుండా రాత్రి పరిగెట్టడం అనేది 11 రాత్రి రోజు 10 కిలోమీటర్ల ప్రాక్టీస్. సెలబ్రిటీ అయిపోయినా కానీ చెక్కు చేరినటువంటి మొక్కమని ధైర్యంతో చెక్కు చేరకుండా అలా వెళ్ళిపోతుంది. అది ఈరోజు నేను చెప్పాను ఒకసారి. అంటే తన గురించి ఇంకొక చిన్న వీడియో ఉంది సార్, ఇంకోటి అది తెలుగులో ఉంటుంది. అది 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 ఏ పార్ట్నర్స్ మన మీ యొక్క టీం మెంబర్స్ ఎప్పుడైనా సరే లాగిన్ కావచ్చు. అంటే టైం అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది కదా అని అలా కాదు. ఇన్ ఎవ్రీ మూమెంట్ ఏ క్షణంలో అయినా సరే ఏదో ఒకటి మనకు ఉపయోగపడే విషయం ఉంటుంది. ఓకే, కాబట్టి అది మీరు చెప్పండి. ఒకవేళ వాళ్ళు 5:30కి లేచిన 6 బిఫోర్ 6:15 అయినా సరే అప్పుడు మన ఫోకస్ ప్రాక్టీస్లో అయినా ఉంటారు కదా, అది చెప్పాలి. మీరు ఇప్పుడు సార్ చెప్పినటువంటి దాంట్లో మనం ఆ సైకాలజీని నోట్ చేసుకోవాలి. సైకాలజీ పాయింట్, తన సైకాలజీ ఎలా ఉంది, బాడీని ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు, ఫోకస్ ఎలా ఉంది, పక్కకు పోకుండా. ప్రదీప్ మెహ్రా నిన్నటి వరకు మెక్డొనాల్డ్స్ లో పనిచేసే సాధారణ యువకుడి పేరిది. కానీ ఇప్పుడు ఆ యువకుడే సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారాడు. నోయిడా వీధుల్లో అర్ధరాత్రి పరిగెడుతూ కనిపించే ఆ యువకుడు ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నాడు. బలమైన లక్ష్యం ఉంటే సరిపోదు, సాధించాలని తపన, అవిశ్రాంత కృషి కూడా ఉండాలని యువతరానికి శిఖరవంత స్ఫూర్తి సందేశం ఇచ్చాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అసలు అతని లక్ష్యం ఏంటి? అర్ధరాత్రుల్లో ఎందుకు పరిగెత్తుతున్నాడు? సెలబ్రిటీలు సైతం సెల్యూట్ చేసేంతలా అతని కథలో ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ కథను చూడాల్సిందే. అది ఉత్తరప్రదేశ్లోని నోయిడా నగరం. నిత్యం రద్దీగా ఉండే నగర వీధుల్లో ఆదివారం అర్ధరాత్రి 19 ఏళ్ల యువకుడు చెమటలు కారేలా పరిగెత్తుతున్నాడు. అటుగా కారులో వెడుతున్న సినీ నిర్మాత, రచయిత అయిన వినోద్ కప్రీకి ప్రదీప్ మెహ్రా కనిపించాడు. అతన్ని చూసి కారును నెమ్మది చేసిన వినోద్ కప్రీ లిఫ్ట్ ఇస్తానని యువకుణ్ణి ఆహ్వానించాడు. కానీ ప్రదీప్ నిరాకరించాడు. ఎందుకు అని యువకుణ్ణి అడిగి కారణం తెలుసుకున్న వినోద్ కప్రీ యువకుడి కథను తెలుసుకుని గర్వంతో ఉప్పొంగిపోయాడు. పరిగెడుతున్న ప్రదీప్ తో కారులో నుంచి సంభాషణ జరిపిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా ప్రస్తుతం అది యావత్ దేశాన్ని కదిలించేస్తోంది. కథలోకి వెళితే ఉత్తరాఖండ్ కు చెందిన ప్రదీప్ మెహ్రా నోయిడాలోని సెక్టార్ 16 ప్రాంతంలో ఉన్న మెక్డొనాల్డ్స్ లో పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, తమ్ముడి పోషణ అతడిపై పడటంతో కుటుంబం కోసం శ్రమించి పనిచేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా దేశానికి తన వంతు సేవ చెయ్యాలన్న సంకల్పంతో ప్రదీప్ ఉండేవాడు. ఆర్మీ శిక్షణకు పరుగు కీలకం కావడంతో 10 కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి నిత్యం పరిగెత్తుకుంటూ వెళ్లేవాడు ప్రదీప్. ఉదయం పరిగెత్తొచ్చు కదా అని సినీ నిర్మాత ప్రదీప్ మెహ్రాను ప్రశ్నించగా పొద్దున్నే డ్యూటీకి వెళ్లాలని, ప్రాక్టీస్ కు టైం దొరకదని తెలిపాడు. ఇలా వారి మధ్య జరిగిన సంభాషణ వీడియోను వినోద్ కప్రీ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ప్రదీప్ కథ మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రదీప్ మెహ్రా స్ఫూర్తిదాయక కథ యావత్ దేశాన్ని కదిలించేస్తోంది. ప్రదీప్ ను ప్రశంసిస్తూ సినీ ప్రముఖులు, కలెక్టర్లు, రాజకీయ నాయకులు పోస్టులు చేస్తున్నారు. వీడియో పోస్ట్ చేసిన తొలి 12 గంటల్లోనే 38 లక్షల మంది వీక్షించారు.
1,53,000 లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ట్విట్టర్ లో ప్రదీప్ మెహ్రా వీడియో ట్రెండింగ్ అవుతోంది. ప్రదీప్ మెహ్రా సంకల్పానికి సెల్యూట్ చేస్తూ ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. విజేతలు ఇలాగే తయారవుతారంటూ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేయగా, ప్రదీప్ దేశానికే కాబోయే హీరో అంటూ మధ్యప్రదేశ్ పన్నా కలెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా ప్రశంసించారు. ప్రదీప్ కు అభినందనలు అంటూ నటి కాజల్ అగర్వాల్ ట్వీట్ చేశారు. మెగా హీరో ప్రస్తుతం ఆ అబ్బాయికి అన్ని కష్టాలు ఆల్మోస్ట్ తీరిపోయినట్టే. ఎంతో మంది సెలబ్రిటీలు కంట్లో పడిన తర్వాత ఇంట్లో తల్లికి ఆరోగ్యం కోసం అన్ని హాస్పిటల్ అయినటువంటి దానికి కొన్ని లక్షలు డొనేట్ చేసి ఆరోగ్యం మెరుగుపరచడం, ఈ అబ్బాయికి ఆ ప్రాక్టీస్ కోసం ఒక ఆర్మీ సంస్థను ముందుకు రావడం, జిల్లా కలెక్టర్ దానికి ప్రమోట్ చేయడం, తను ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, హ్యాపీ అంతా. అంటే ఇదంతా ఏంటంటే ఆ స్వీయ క్రమశిక్షణ అన్న తీసుకొచ్చింది అబ్బాయికి. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ తో పాటు బలమైనటువంటి సంకల్పం, తన సంకల్పాన్ని ఎక్కడ మర్చిపోలేదు. ఎన్ని ఇబ్బందులు వస్తున్నా ఎన్ని వస్తున్నా. ఇది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. వండర్ఫుల్ సార్. అసలు అది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. నేను అది అంతకుముందు చూశాను, ఆ అబ్బాయి పేరు గుర్తులేదు. అయితే పాయింట్ చాలా అప్పుడు నేను నోట్ చేసుకునే అన్ని గతం మొత్తం తిరిగింది ఒకసారి. ఈ అబ్బాయి గొప్పతనం నేను అప్పుడు నోట్ చేసుకున్నది. ఫస్ట్ అయితే ఒకటి మనం బాగా గుర్తించాల్సింది ఏంటంటే, జీవితం అనేది పక్కా ప్రాక్టికల్. పక్కా ప్రాక్టికల్. అంతే. కడుపు నొప్పి వచ్చిందంటే నువ్వే అడ్డం పడాలి. ఇంకెవ్వరు వచ్చి అయ్యో సగం సగం తీసుకోండి అందరూ పంచుకోండి అని ఎవరు అనరు. అంతే. పక్కన కూర్చొని సానుభూతి, సరే మనోళ్ళైనా ఎవరైనా ఎట్లా తీసుకుంటారు? ఈ శరీరం మనది, ఈ మనసు మనది. అంతే, మనమే అనుభవించాలి. పక్కా ప్రాక్టికల్. అది మనీ ఇబ్బంది అయినా సరే, శారీరక ఆరోగ్యమైనా సరే. డాక్టర్ 5 లక్షలు పట్టుకురా అన్నాడంటే పట్టుకురావాలి అంతే. ఇంకా నువ్వు ఏడో తిరుగుతావు ఏంటి అనేది ఇంక లేదు. మొన్న ఒకసారి ఒక వీడియో చూశాను. అంటే ఇంక వాడి జీవితం 5 లక్షలేనా అని. అది అసలు ఎంతో చూడండి, పక్కా ప్రాక్టికల్ ఉంటుంది. సో మనం అప్పుడప్పుడు మైండ్ రిలాక్స్ చేయడానికి ఇలాగా ఓ టీవీనో, యూట్యూబో, షార్ట్ రీల్సో, బిగ్ బాసో చూసి రిలాక్స్ అవుతాం కానీ, నువ్వు రిలాక్స్ అవ్వకూడదు అని చెప్తుంది ఇతని జీవితం. నీ జీవితం పక్కా ప్రాక్టికల్. నువ్వు తినటానికో, టీ తాగడానికో పక్కా పోవడానికి లేదు అనేది. సో అది మనం తెలుసుకోవాలి, ఆ సైకాలజీ తెలుసుకోవాలి ఆ జీవితం నుంచి. అంటే ఆ అబ్బాయి నుంచి, పిల్లవాడు అమ్మ నుంచి, నాన్న నుంచి, వాళ్ళ కష్టం నుంచి మీదేసుకున్నాడు. అటువంటి కొడుకు పుట్టడం అదృష్టం. ఓకే, అటువంటి ఆలోచించే వాళ్ళు దొరకడం అదృష్టం. ముందు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నాడుగా, ఇతను కూడా గొప్పోడే. అంత ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంది? లాభం ఉందా లేదా? అసలు వాడి జీవితంలోంచి కొంచెం ఏదో ఒక సారం గ్రహిద్దాం అనే ఇది ఉంది ఇతనికి. అతనికి కొంచెం హెల్ప్ చేస్తే పుణ్యమైనా వస్తుందిగా నాకు అనే భావన ఉంది ఇతనికి. ఇతను కూడా రైటర్, డైరెక్టర్. ఓకే. అయితే నేను అప్పుడు నోట్ చేసుకుంది బాగా గుర్తొచ్చింది ఇప్పుడు సార్. ఇది నేను చూసాను, అప్పుడు ఒకసారి తెలుసుకున్నాను. అయితే చాలా మళ్ళీ దాన్ని తీసుకురావడం ఎంత బాగా అంటే, అదే నిన్న చెప్పుకున్నాం కదా, శరీరం ఎక్కడో ఎదగడం ఆగిపోద్ది కానీ మనసు ఎదగడం ఆగదు. చచ్చినా ఆగదు. అది ఎప్పుడు ఇంకా తిరుగుతూనే ఉంటుంది. మనసు అనేది ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటుంది. అది నేర్చుకుంటూనే ఉంటుంది. కాబట్టి అప్పుడు విన్న హరిప్రసాద్కి కొంతకాలం తర్వాత ఇప్పుడు వింటున్న హరిప్రసాద్, దాన్ని అర్థం చేసుకుంటున్న హరిప్రసాద్ చాలా తేడా ఉంటుంది. చాలా మనసు ఎదిగి ఉంటుంది ఇప్పటికి. ఓకే, అప్పుడు బ్యాలెన్స్ చేయడం చాలా చాలా గొప్ప. అతని నుంచి మనం తీసుకోవాల్సిన ఫస్ట్ నీతి బ్యాలెన్స్ చేయడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాలెంజెస్ ఉంటాయి, హోంవర్క్ ఉంటుంది. నేను గ్రూప్ కాల్లో చెప్పాను. ఒక్కొక్కరికి, ఒకరికేమో ఉదయం ఉద్యోగానికి వెళ్ళిపోవాలి ఎప్పుడో 10 గంటలకి, సాయంత్రం 7 గంటలకు వస్తున్నారు. మళ్ళీ ఇండస్ట్రీ అంటే ఇష్టం, అంటే డ్రీమ్ వర్క్. ఇది డైలీ వర్క్. ఆ పిల్లవాడు డైలీ వర్క్ లోనే డ్రీమ్ వర్క్ ని జోడింపజేశాడు. అది బ్యాలెన్స్ అంటాం దాన్ని. డైలీ వర్క్ లోనే డ్రీమ్ వర్క్ ను పెట్టాడు. ఇది నేను అదే ఈ ఏదో పని మీద చేస్తున్నాడు, నాకు గుర్తు రావట్లేదు, సార్ చెప్తున్నారు అందులో పాయింట్. ఈ రన్నింగ్ దేనికోసమో చేస్తుంటాడు ఇతను అనుకున్నాం. అతను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోవాలి 7కి, ఇంటికి వెళ్ళిపోవాలి 8కి, లేకపోతే 9 or 10 ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఇంటికి వెళ్ళిపోయే పనిని తన ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకున్నాడు, డ్రీమ్ వర్క్ కి. దాచుకుంటూ వెళ్ళిపోవచ్చు, చక్క బైక్ మీద వెళ్ళొచ్చు, లేకపోతే సైకిల్ మీద వెళ్ళొచ్చు.
నా డ్రీమ్ వేరే, ఇప్పుడున్న నా కష్టాలు నా డ్రీమ్ ఆపకూడదు అని. లాను మేడంకి ఒక ఛాలెంజ్ ఉండొచ్చు, మాశెట్టి గారికి ఒక ఛాలెంజ్, భోగు సార్కి ఒక ఛాలెంజ్ ఉండొచ్చు, నాకు ఒక ఛాలెంజ్ ఉండొచ్చు, మీకు ఒక్కొక్క ఛాలెంజ్ ఉండొచ్చు. కానీ డ్రీమ్ వర్క్ ని వదిలేయకుండా ఎవరు అడగరు ఏంది నీ వివాహ కోసం నువ్వేం చేయలేదా అని తట్టి లేపే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అటువంటి భర్త భార్య అటువంటి సీనియర్ ఉన్నాడంటే మనం థ్యాంక్స్ చెప్పాలి. నా డ్రీమ్ వర్క్ గురించి గుర్తు చేసే వాళ్ళు ఉన్నారు అని అంటే థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. దొరకడం చాలా అదృష్టం. కానీ ఇక్కడ కూడా మన బుద్ధిని రిలాక్స్ వైపుకి కాకుండా జీవితం పక్కా ప్రాక్టికల్ చేసుకొని ఫోకస్ గా ఉండేటట్టు చూసుకోవాలి. మరి ఈ ఫోకస్ అట్లాగే నిలబడి ఉండాలంటే హెల్ప్ చేయాల్సింది మైండ్ అండ్ బాడీ. అందుకనే ఆరా మార్నింగ్ కి మనం ఎక్కువగా ప్రెజెన్స్ ఉండాలి, అటెండెన్స్ ఉండాలి. ఓకే, మళ్ళీ ఒకసారి పక్కా ప్రాక్టికల్ అయినటువంటి జీవితంలో తన బుద్ధి మొత్తం టోటల్ గా లక్ష్యం మీద ఉంచాడు కాబట్టి డైలీ వర్క్ లో నా డ్రీమ్ వర్క్ కుదరట్లేదు, ఎలా చేసుకోవాలి బ్యాలెన్స్ అని అతని నుంచి ఆ పాయింట్ అని తీసుకోవాలి. అవునా, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సరే, నాకంటే 24 అవర్స్ ఇదే కాబట్టి ఉంటుంది అనుకోండి. మీకు అందరికీ బ్యాలెన్స్, నాకు కూడా పర్సనల్గా చాలా ఉండొచ్చు, దావతులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఏంది చాలా రోజులు అయింది అనవచ్చు, ఇలాంటి ఎన్నో పక్కకి పోయి నా ఛాలెంజెస్ నాకు ఉంటాయి. ఓకే, నా ఉద్యోగం నాకు అడ్డుపడవచ్చు, ఇలా ఉంటుంది. సో మనం ఈ పాయింట్ నుంచి మనం దీన్ని తీసుకోవాలి, సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. కొంచెం కూడా ఇవ్వనన్నాడు టైము, ఎందుకంటే నా సమయమే నా సంపాదన. ఏమని రాసుకున్నాడు అతను? నా సమయమే నా సంపాదన. ఉద్యోగ సంపాదన కావచ్చు, ఆరోగ్య సంపాదన కావచ్చు, ఆర్థిక సంపాదన, పివి సంపాదన, నా సమయమే నా సంపాదన. ఇది ఇప్పుడు మనం అడిగిన వ్యక్తిని ఫస్ట్ అతని హోంవర్క్ కంప్లీట్ చేద్దాం. అతని నుంచి అతను గుర్తించడం గొప్ప. అంటే అటువంటి పర్సన్స్ కోసం వెతుకుతున్నాడు అతను. ఈజీ సీకర్, వెతుకుతున్నాడు ఒక మంచి పర్సన్ గురించి. అతను దొరికింది. మనం చూడండి, ఒక చక్కటి పార్ట్నర్ గురించి వెతుకుతున్నాం, అవునా కదా? మన కస్టమర్లలో స్టార్లలో అలాంటి వాళ్ళు ఉంటారేమో అని, మనలాగా పని నేర్చుకుంటారేమో, కెరీర్ గా పెట్టుకుంటారేమో మనం కూడా వెతుకుతూ ఉంటాం. సో అతనిలానే, సో మనం గుర్తించడం కూడా గొప్పే. ఓకే, అది. రెండవది, అతనికి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశం ఉంది. హెల్ప్ చేయాలని, ఏదో ఒకటి ఇతనికి నేను హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ఉంది. మీరు చూడండి, ఇప్పుడు హెల్ప్ చేయాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రకృతి సహకరిస్తుంది. ఇతను తీసిన వీడియోకి ఇతనికి ముందు సపోర్ట్, అరే ఈ మంచి డైరెక్టర్ రైటర్ అని ఇతని వీడియోకే కదా వచ్చింది. ఆ అబ్బాయి కంటే ఫస్ట్ ఇతను తీసిన దానికి నేచర్ సపోర్ట్ ఎక్కువ వచ్చింది. ఓకే, హెల్ప్. అందుకనే మీరు మన జీవితంలో అవాస్తవాన్ని వాస్తవం చేసేటువంటి ఒక 4 విషయాలు మనం ఈరోజు నోట్ చేసుకుందాం. ఓకే, ఆర్ యు రెడీ? 4 అవాస్తవం అంటే, ఒకటి పురాణం అని అట్లా అనుకుంటాం. మిత్, MITH అని పెట్టుకుందాం గుర్తుండేలాగా. మీకు ఎక్కువ సక్సెస్ తొందరగా రావాలి అని అంటే చేయాల్సినటువంటిలో మిత్. ఫస్ట్ ఎం ఫర్ నిత్యం మనము రైట్ మోటివేషన్ లో ఉండాలి. రైట్ మెంటర్ గా ఇంకొకరిని మోటివేషన్ చేస్తుండాలి. రైట్ లో ఏం చేస్తాయి మన మాటలు? మాటల్లో జ్ఞానము సత్యం ఎప్పుడు ఉంటే అది రైట్ మోటివేషన్. లిజనింగ్ లో సత్యము జ్ఞానం ఉంటే, ఎవరికి జ్ఞానం అవసరం? సత్యం అంటే ఒకటే పెట్టుకోండి, స్కిల్లే సత్యం, ఇంకోటి లేదు. అతను ఎతకట్లేదు ఏమైనా పైరవీలతోటి మాకు ఏమైనా వచ్చేది ఉంటుందా, పోలీస్ ఉద్యోగం కానీ ఏదైనా ఎతకట్లేదు. అతను ఓన్ స్ట్రెంగ్త్ మీద పెట్టుకున్నాడు. అవునా, ఓన్ స్ట్రెంగ్త్ మీద పెట్టు. ఓకే, మస్తాన్ గారు మీరు ఇప్పుడు ఏమైనా వర్క్ చేస్తున్నారా? ఏదైనా వర్క్ చేస్తూ వింటున్నారా? ఇట్లా అనండి, సరే, రైట్? ఎస్, అట్లా చూడండి. డ్రీమ్ వర్క్ లో డైలీ వర్క్ కలిపేసిండు. ఉదయం పూట ఎందుకు వేస్ట్ చేయాలి? వాళ్ళ షాహినా గారు వాళ్ళు చేస్తున్నారు కదా, రైట్? పసుపుల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మీరు కూడా దర్జీనా, ట్రైలరా? ఓకే, అంతే. డైలీ వర్క్ లో డ్రీమ్ వర్క్ అనుకో. మిత్ లో ఫస్ట్ ఎం ఫర్ మోటివేషన్ చేస్తూ ఉండాలి, మోటివేషన్ అవుతూ ఉండాలి. స్వీయ ప్రేరణ అనేది కంపల్సరీ. మీరు మీ పిల్లల్ని, మీ టీంని, మీ వాళ్ళని మీరు ఎప్పుడు కూడా చక్కగా
మాటలతోటి, మంచి మాటలతోటి, జ్ఞానంతోటి. దేని బేస్డ్ అయి ఉండాలి చెప్పాను, సత్యం అంటే స్కిల్ అని. స్కిల్ బేస్డ్. సొంతంగా వాళ్ళు లేచి వాళ్ళ చెద్దరిని వాళ్ళే మడత పెట్టుకోవాలి. ఓకే, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ ఉండాలి. అట్లా అది స్కిల్, రైట్? నాన్న చిట్టి పప్పిని తయారు చేసినట్టు తయారు చేయాలి. ఓకే. రెండవది ఐ ఫర్ ఇన్స్పిరేషన్. అంటే దీనిలో బ్రాకెట్లో ఇంప్లిమెంటేషన్ అని పెట్టాలి. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళందరూ ఇన్స్పైర్ చేస్తారు. నీకు దాంట్లో మనం చెప్పక్కర్లేదు, కూర్చొని ఆ బుక్ చదువుతుంటే ఇంకా వాళ్ళే చూసి నేర్చుకుంటారు. ఫర్ మీ మాటల్లో ఎంత సత్యాన్ని బేస్డ్ అయినటువంటి జ్ఞానం ఉండాలి. సత్యం అంటే స్కిల్. సత్యం అంటే స్కిల్. ఓకే. రెండవది ఇన్స్పైరింగ్ ఉండాలి. ఇన్స్పైరింగ్ అంటే మనం ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఇన్స్పైర్ చేస్తుంటాం. అలా లేకపోతే మన మాటలు పెద్దగా పవర్ అందదు, పవర్ అందదు మాటలకి. తర్వాత టీ ఫర్ మిత్తులు, MIT. టీ ఫర్ టీచింగ్. ఆల్వేస్ ఒక టీచర్ లాగా. ఒక మంచి స్టోరీ నేను పిల్లలకి ఎక్కువగా, ఒక గ్లాస్లో పాలు తీసుకురమ్మంటే ఆ పిల్లవాడు కింద పడేశాడంట గ్లాస్ని. పాలంతా నేలపాలై భయపడిపోయాడంట, అమ్మ ఏమంటదా అని. వెంటనే అమ్మకి ఒక ఆలోచన వచ్చి, పైనుంచి పడ్డటువంటి వర్షము ఈ విధంగా పారుతూ సముద్రంలో కలుస్తుంది అని చూపిస్తుందంట ఇట్లా. ఇక్కడ మనం ఇటు పోవాలని అంటే ఇక్కడ ఆనకట్ట కట్టాలి, ఇటు పోతుందని. వాడు మంచి ఇంజనీర్ అయ్యాడు, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందని ఆ పుస్తకంలో ఉన్నది పిల్లలకి చెప్పడం జరిగింది. ఓకే. ఆ పిల్లవాడు పెద్దయినాక ఒక మంచి ఇంజనీర్ అయ్యాడు అని అతని జీవితంలో జరిగిన ఒక స్టోరీని మా అమ్మ ఇట్లా ఆ నది ప్రవాహం గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది అని. ఇది టీచర్, ఆల్వేస్ టీచర్. ఏదో ఒకటి టీచ్ చేస్తూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. సో ఈ రెండు పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా నాకు అవ్వలేదు, పని అవ్వట్లేదు, నా మాట వినట్లేదు అనేది ఉండదు. ఎవరికి? నేను నేర్చుకుంటున్నాను, నేను నేర్పిస్తున్నాను. పిల్లలు తన పని తను చేసుకునేలాగా ఎలా నేను మాట్లాడాలి, ఏం చేయాలి, ఇన్స్పైరింగ్గా ఏం చేయాలి అనేది నేను నేర్చుకుంటున్నాను, వాళ్ళకి నేర్పిస్తున్నాను. ఓకే. నేను ఇప్పుడు 100 మంది ఉదయాన్నే అలారం పెట్టుకొని లేచే విధంగా వాళ్ళు చేసుకునేటట్లు ఎలా చేయాలనేది నేను నేర్చుకుంటున్నాను, వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. ఇప్పుడు ఏమన్నా హర్టింగ్ ఉంటుందా నేను ఫీల్ అయ్యేది? ఏముండదు. ఇంకా నేను కెపాసిటీని ఎలా పెంచుకోవాలి, నా మాటల కెపాసిటీని, నా ఇంప్లిమెంటేషన్ కెపాసిటీని. మాటల కెపాసిటీ M, ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ I. ఓకేనా? MITH. ఓకే. ఇది ఎక్కడైనా ఇంట్లో కానీ ఎక్కడైనా. ఒక్క విషయం చెప్తాను, అమావాస్య పౌర్ణమి కాన్సెప్ట్. అమావాస్య పౌర్ణమి కాన్సెప్ట్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మన సీనియర్లు చెప్తూ ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి. నాకైనా ఎవరికైనా కానీ మన కన్సిస్టెన్సీలో మనం కంటిన్యూగా చేయడంలో ఒక్కోసారి అమావాస్య ఉంటుంది, ఒకసారి చాలా చక్కగా కాంతివంతమైన పౌర్ణమి ఉంటుంది. మనం ఉన్నట్టుండి చాలా బాగా కంటిన్యూ చేస్తాం, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాం, అటెండ్ అవ్వబుద్ధి కాదు, పరధ్యానంలోకి వెళ్తాం. ఇది కామన్. ఇది నేను అవ్వట్లేదని ఒక 2-3 రోజులు అవ్వకపోతే అదేదో జరిగిపోయిందని కాదు, దాని రీజన్ తెలుసుకోవాలి. బయట విశ్వంలో అమావాస్య పౌర్ణమి ఎంత కామనో మన ఇంప్లిమెంటేషన్లో కూడా అమావాస్య పౌర్ణమి కామన్. ఆ డల్నెస్ డీవియేషన్ వస్తుంటది. ఓకే. మళ్ళీ పౌర్ణమి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం సెట్ అయిపోతూ ఉంటాం. అలాగే పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా సరే వాళ్ళు ఒక 2-3 రోజులు అట్లా ఏదో ఒక పండగను ఏదో ఒక పను డీవియేట్ చేస్తుంది, నో ప్రాబ్లం, మళ్ళీ పౌర్ణమి అనేది వస్తుంది. జస్ట్ వెయిట్, ఒక 3 రోజులు అట్లా ఓపెన్ ఉంటే సరిపోతుంది. ఒక వారంలో సెట్ అయిపోతుంది అంతా. ఇది అర్థమైందా? అమావాస్య పౌర్ణమి కాన్సెప్ట్. ఒక్కోసారి డీవియేషన్ కన్సిస్టెన్సీలో అయినా మళ్ళీ వస్తుంది. పొరపాటున ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే, పొరపాటున గిల్టీనెస్ వచ్చిందంటే ఇంకంతే. ఇంకా నాకు అవ్వట్లేదు, నాకు కుదరట్లేదు, ఈ ఎప్పుడైతే మనం చేయలేకపోయినామో అప్పుడే ఈ మాటల్ని వదులుతాం అనమాట. ఇంకా నాకు కుదరట్లేదు లేండి సార్, నాకు అవ్వట్లేదు లేండి సార్ అనేస్తాం. ఇక అంతే.
ఓ 2, 3 రోజులు పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత ఇంక నాకు అవ్వట్లేదులే అని అనేస్తారు. కానీ కొంచెము అమావాస్య పోయిందాక ఏం చేయాలి? చేయాలి. హ్మ్. రాహు వచ్చి చంద్రుడిని మింగినట్టుగా మనలో ఉన్నటువంటి ఒక బ్లాక్ ఎనర్జీ మన యొక్క ఉత్సాహాన్ని మింగేస్తుంది. అర్థమైందా? ఒకసారి ఈ కాన్సెప్ట్‌కి మనం హార్ట్ ఇద్దాం. ఇది తెలిస్తే చక్కగా వెయిట్ చేస్తాం. దేనికోసం? పౌర్ణమి కోసం. హ్మ్. ఇది అందరిలో ఉంటది. నాకు గూడా ఒక్కోసారి నీరసం వచ్చేస్తది, నెగెటివ్ వచ్చేస్తది అట్లా ఉంటది. కానీ నేను ఐ విల్ వెయిట్ ఫర్ పౌర్ణమి. హ్మ్. ఒక్క 4, 5 రోజులు అట్లా టూర్‌లాగా. హ్మ్. సెలబ్రిటీలు టూర్‌కి ఆస్ట్రేలియాకో ఎటో ఎళ్ళినట్టు మనం గూడా ఓ ఐమాక్స్ థియేటర్‌కో ఆడికో బయటికెళ్ళేసి రావాలి. మొత్తం మైండ్ రిఫ్రెష్ అయితది. సురేష్ నిన్న నేను పెట్టిన ఆ వీడియో ఒకసారి సరే. ఒక్క నిమిషం. నేను చేస్తాను. ఓకే. నాకు స్పీడప్ అది. అది సార్ గూడా పెట్టుకున్నారుగా. భోగ సార్ కొంతమంది దాంట్లో పెట్టుకున్నారు. ఇది చూడండి. ఇది ఎంత మంచిదో. అందుకనే మనం అట్లా బెంగుళూరుకి జరిగేటువంటి ప్రోగ్రామ్ కావచ్చు. మిగతాది. హ్మ్. దానికి 90 లైక్స్ వచ్చాయి సార్. నాకు వాట్సాప్లో పంపిస్తున్నారు. నిజంగానే ఇది నేను మీకు ఒక ఫేస్‌బుక్ ఓనరు రాసిన బుక్‌లో నేను చదివాను. ఇది ఆయన అబ్బాయి చెప్తున్నది ఆల్రెడీ ఆహ్, గూగుల్ సీఈఓ ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీకేనా? ఒక ఎస్ ధీరుభాయ్ సార్. అంబానీను ఆయన ఒక రిచ్ హోటల్‌కెళ్ళి కూర్చోవడం. జస్ట్ ఒక కాఫీ తాగడానికే. కాఫీ. హోటల్‌కెళ్ళి కూర్చోవడము. ఒక ఐమాక్స్ థియేటర్‌కెళ్ళి కూర్చోవడము. ఒక 3 స్టార్ హోటల్‌కెళ్ళి ఉండడము. ఇలాంటివి ఇచ్చేయడం. ఇప్పుడు నిజంగానే నా పిల్లల్ని ఎప్పుడైతే నేను దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కి దుబాయ్ కాదు. మలేషియా ఎయిర్‌పోర్టు, మన ఇండియా ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా మారుతుంటుంది. వాళ్ళ భావన శక్తి ఆ రేంజ్‌లోనే ఉంటుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. మన గురించి మన పొట్ట కాదు. వాళ్ళ గురించి నెక్స్ట్ తరం గురించి ఆలోచించాల్సింది. హ్మ్. ఇది చూడండి. నీ హోటల్ నుంచి బయటికి గంటేశారు. ప్రెసెంట్ ఇప్పుడు మనం వైజాగ్ లో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్ ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ తో వచ్చా. ఇంటర్మీడియట్ టైంలో మొత్తం కేఆస్ చేసాం అనమాట. సిల్లీ థింగ్స్ చేస్తూ ఇక్కడ పూల్ ఉంది. ఒక టిష్యూ పేపర్ ని బయట పడేపోయి అలా ఎగురుకుంటూ వచ్చి పూల్లో పడిపోయింది. అప్పుడే ఒక ఫారినర్, ఒక గెస్ట్ స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఈ గాట్ సో ఇరిటేటెడ్ అండ్ అఫెండెడ్. దగ్గరికి వచ్చి కంప్లీట్లీ స్కోల్ చేశాడు. మాకేం తెలియదు ఆ టైంలో. ఆ వాట్ అన్నాం. వాడు లాస్ట్ కి హోటల్ సర్వీస్ గైస్ కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మమ్మల్ని గేంటేశారు ఇక్కడ నుంచి. And today at the same place, I'm sitting here sipping coffee, working on myself and quietly observing the same waves. Comedy ఉంది కదా, సేమ్ ప్లేస్ బట్ డిఫరెంట్ వర్జన్ ఆఫ్ మీ. బ్యాక్ దెన్ నాకు అసలు రియలైజేషన్ రాలే. ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటే లిటరలీ చేంజ్ అవుతావు నువ్వు అని. ఓన్లీ ఇఫ్ యూ లెట్ దమ్ చేంజ్. ఐసోలేషన్ అనేది ఒక గిఫ్ట్. గో టు హై అంటే ఏకాంతంగా నీతో నువ్వు గడపడం అనేది. ప్లేసెస్, బీ విత్ హై ఎనర్జీ పీపుల్. ఇలాంటి హై వాల్యూ స్పేసెస్ లో ఉంటే దే విల్ మేక్ యూ థింక్ బెటర్. అండ్ అప్పుడే అనిపిస్తుంది నువ్వు కంప్లీట్ గా ఫీల్ అవ్వాలంటే చుట్టూ జనాలు ఉండాల్సిన పని లేదే. సో నేను చెప్పేది ఏంటంటే వన్స్ ఇన్ ఏ వైల్ అట్లీస్ట్ మంత్ కి ఒకసారి అయినా సరే మీ టౌన్ లో ఉండే ఒక 5 star హోటల్ కి జస్ట్ ఒక కాఫీ తాగడానికి వెళ్ళండి, లేదా ఒక జిమ్ సెషన్ చేయండి. అదే చేసే ఇప్పుడు వచ్చి కాఫీ 500 రూపీస్ అవ్వచ్చు, కానీ ఇఫ్ యూ సిట్ అలోన్ అండ్ రిఫ్లెక్ట్ మీకు మీరే చాలా అనుకుంటారు. మీరు ఎలా అయితే ఎంటర్ అయ్యారో వెళ్ళిపోయేటప్పుడు అలా వెళ్ళరు. ట్రస్ట్ మీ, యుల్ స్టార్ట్ లవింగ్ యువర్ ఓన్ కంపెనీ. ఇది మామూలు బూస్టింగ్ కాదు. మనం ఆ హోటల్‌కి వెళ్ళినంత బూస్టింగ్. సో మీ రూట్ క్యాంప్ ఆర్‌టిపి కూడా మిమ్మల్ని చేంజ్ చేస్తది. 100% మిమ్మల్ని ఖచ్చితంగా చేంజ్ చేస్తది. మీరు వచ్చేటప్పుడు ఎలా ఉన్నారో వెళ్ళేటప్పుడు అలా ఉండరు. ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది. సో మన రూట్ క్యాంప్‌ని డిసెంబర్ 27, 28 ప్లాన్ చేశాము. అది మీ ఇంట్రెస్ట్ మీరు ప్లస్ మీ టీమ్ కూడా అటెండ్ అవ్వండి. మీరందరూ కూడా జూమ్ అనే గ్రూప్‌లో ఉన్నారు కదా! సార్ చెప్తా. ఇంకా అయిపోలే సినిమా. మధ్యలో ఇది జస్ట్ ట్రైల్. నిజంగానే అప్పుడప్పుడు మర్చిపోతానులే. ఎమ్మటే రైట్ అనేస్తా. సో థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. ఒకసారి జూమ్ అనే గ్రూప్‌లో ఉన్నారు కదా! మనం రెండవ ప్రోమో పోస్టర్‌ని రిలీజ్ చేసుకుందాం. అందరూ రెడీగా ఉండండి. చూద్దాం ఎవరు ఫస్ట్ ఇస్తారో.
తర్వాత వివరాలతోటి సార్ పెడతారు. ఓకే, 1 2 3 స్టార్ట్. ఇంకొక సెకండ్. చాలా మంచి రూట్ క్యాంప్స్ అంతకుముందు చేసాము. ఇది రూట్ క్యాంప్ అనేది ఒక 2 పూర్తయినాయి మనము. ఇది మూడవది కదా. రైట్, 1 2 3 స్టార్ట్. పూరిస్తున్నాం కదా. చూసారా? చూడకుండా ఇంక ఏదో ఒకటి టక్ టక్. అందరు ఏంది పొద్దున్నే ఈ సందడి ఏంది అనుకోవాలి. మన పండుగ మనమే చేసుకోవాలి, ఎవరు చేయరు. ఈ టీవీ అసలు చేయరు. ఓకే, రైట్. ఇప్పుడు డియర్ ఫ్రెండ్స్, టీచింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చక్కటి విషయాలు. ఎవరైనా సరే ఎలిజిబుల్ బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళు మీ టీంకి చెప్పండి. అంత వివరంగా మనం ఇన్ని రోజులు రోజు కొద్దిగా బిజినెస్ గురించి, డెవలప్మెంట్ గురించి, వర్క్ తీరు గురించి ఇట్లా కొద్దిగా రోజు చెప్పుకుంటున్నాం. అలా కాకుండా ఒకటే 2 రోజులు. ఈ రోజు 2:30కి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నము, మళ్ళీ తెల్లారి సాయంత్రం 5 గంటల వరకు. ఓకే, ఇది చూడండి. ఎం ఫర్ మోటివేషన్ అండ్ మెంటర్, ఐ ఫర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇన్స్పైరింగ్, టీ ఫర్ టీచింగ్. ఎవరు బెస్ట్ టీచర్? లెర్నరే మంచి టీచర్. ప్రతి సందర్భాన్ని చక్కగా లెర్న్ చేయాలి. ప్రతి సందర్భం నుంచి, సార్ చూపించిన వీడియో నుంచి మనం నేర్చుకున్నట్టు. హెచ్ ఫర్ హెల్పింగ్. వీళ్ళకి ప్రకృతి కక్ష కట్టి మరీ హెల్ప్ చేస్తుంది, మామూలుగా కాదు. బాగుందా పోస్టర్? మీ పోస్టర్ కూడా, మీ ఫొటోస్ కూడా వేసే అదృష్టాన్ని మీరు నాకు కల్పించాలి. స్టార్ 1000 కొట్టేయాలి, 500ని కొట్టాలి. స్టార్ 500 నుంచి. ఓకే, ఈసారి అక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా 500 ఎబో ఎవరైనా కొనుక్కోవచ్చు. 500 అయితే మస్ట్ అండ్ షుడ్గా ఒక బ్లేజర్ తీసుకొచ్చుకొని ఖచ్చితంగా ఒక ఫోటో దిగండి. దిగే వాళ్ళేమో 10-15 దిగుతున్నారు. అలా కాదు, ఒక్క ఫోటో అయినా సరే మీరు ఖచ్చితంగా దిగండి. మనకు రేపొద్దున మీరు ప్రెజెంటేషన్ గానే చేసినప్పుడు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు. సో హెల్పింగ్ అనేది చాలా ముఖ్యము. ఐఏపీ ద్వారా మనం చేస్తూనే ఉన్నాము. మనం చేయాల్సినటువంటిది మనం 2 రూపాల్లో చేస్తూ ఉంటాము. ఇది ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పేంత లేకున్నా రేపు నాదే సెషను, అది చెప్తాను. ముందైతే ఒకటైతే మీరు అనుకోండి, కస్టమర్ ఐడి, బిజినెస్ ఐడి. కస్టమర్ ఐడి అని అంటే ప్రొడక్ట్ని ఆరోగ్యం కోసము, ఉన్న అనారోగ్యాన్ని తొలగించుకోవడానికి కొనుక్కునే వాళ్ళు కస్టమర్ ఐడి. వాళ్ళు 1 కొనుక్కోనియండి, 10 కొనుక్కోనియండి, 12 కొనుక్కోనియండి. ఓకే, అది కస్టమర్ ఐడి. తము షేర్ చేసి సంపాదించుకోవాలి, దీన్ని నలుగురికి షేర్ చేయాలనే ఉద్దేశం ఎవరికైతే ఉందో వాళ్ళు బిజినెస్ ఐడి. సో కస్టమర్ని బిజినెస్ ఐడిగా డెవలప్ చేయడమే మనం నేర్చుకోవాల్సినటువంటి పని. ఒకటి, కస్టమర్ని క్రియేట్ చేయడానికి మనం ప్రెజెంటేషన్ చేస్తున్నాం, మన ప్రొడక్ట్ గురించి చెప్తున్నాం. ఇంకొక విద్య మనం తెలుసుకోవాల్సింది, డూప్లికేషన్ విద్య అనేది ఏంటి అని అంటే,
కస్టమర్ ఐడిని వాళ్ళు పర్సంటేజ్ కోసం ఐడి వేసుకుంటారు. 4 లేకపోతే 3 లేకపోతే 6 తీసుకొని ఐడి వేసుకుంటారు. అంతేనా కమల్ గారు? దాన్ని మనం ఏమని భావించాలి అనంటే వాళ్ళని కేవలం కస్టమర్ ఐడిగానే భావించాలి. ఓకే. దాన్ని బిజినెస్ ఐడిగా అంటే తనని మనం బిజినెస్ మ్యాన్‌గా కలుపుకోవడం అనేటువంటి దాన్ని మనం చేయాల్సినటువంటి పని. అంతేగాని కస్టమర్‌ని బిజినెస్ మ్యాన్‌గా మనం భావించకూడదు. పొరపాటు పడకూడదు. ఇది మనం తెలుసుకోవాల్సిన నీతి. మనకి అంటే బిజినెస్ విధానం. ఇది నేను చెప్తున్నాననే అనుకుంటున్నాను. కానీ కొంతమందితో మాట్లాడిన తర్వాత వాళ్ళ అవగాహన బట్టి నాకు అర్థమైంది నేను కొంచెం వివరంగా చెప్పాలి అని. ఓకే. మీ దగ్గర 20 కస్టమర్‌లు ఉన్నారనుకోండి. వెల్‌గా కస్టమర్‌లు. వాళ్ళు మూడో, నాలుగో, రెండో తీసుకున్నారు. వాళ్ళకి బాగా నచ్చింది. సో, వాళ్ళని మనం ఏమని భావించాలి గణేష్ గారు? కస్టమర్ ఐడి. దే వర్ సాటిస్ఫైడ్. కస్టమర్ ఐడి. ఈ కస్టమర్ ఐడిని మనం డెవలప్ చేయాల్సింది బిజినెస్ ఐడిగా. అంటే వాళ్ళు కనీసము ఒక 40 కస్టమర్స్‌ని క్రియేట్ చేసుకునే విధంగా మనం చూడాలి. బిజినెస్ ఐడిగా డెవలప్ చేయాలి. ఒక 40 ప్రొడక్ట్స్. అంటే 40 ప్రొడక్ట్స్ అంటే ఎంత పీవీ? 1000 పీవీ. రైట్? సో, ఒక 1000 పీవీని వాళ్ళు ఇప్పుడు మీరు వీరాంజనేయులు గారు ఎన్ని ప్రొడక్ట్‌లు సేల్ చేశారు మీరు? Yes, నమస్తే సార్. సార్ 40 అబోవ్ చేసింది. 40 అబోవ్ అయిపోయినాయా? అంతేనా? పర్సనల్‌గా. ఓహ్! గ్రేట్. కంగ్రాచ్యులేషన్స్. ఎంతొచ్చింది మీకు? 40కి అయితే 20,000 రావాలి. మీకు ఇప్పుడు ఎంత? 34,000 వచ్చింది సార్. 34,000. వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్. ఎంతమంది కస్టమర్‌లు ఉంటారు కమల్ గారు? కస్టమర్స్ మీరు అమ్మినటువంటి కస్టమర్‌లు. 14 కస్టమర్స్. ఎంతెంత అమ్ముతున్నారు అనేది నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకోలేదు. 16 మంది ఉన్నారు సార్. ఒక 16. మీరు సార్ చెప్పిన లెక్క కరెక్టేనా? 40 అమ్ముడు పోయినాయి. మీరు ఇది తెలుసుకోవాలి. జస్ట్ వాచింగ్ అండ్ అబ్జర్వేషన్ ఈ రెండిట్లో తేడా ఉంటుంది. టీవీ వాచ్ చేస్తున్నావా? చూస్తున్నావా సినిమా అంటే చూస్తున్నాను. అబ్జర్వేషన్ చేయడం వేరు. అంటే దేని తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ ఆయన ఎట్లా మాట్లాడాడు? ఈయన ఎట్లా మాట్లాడాడు? ఏ ఎమోషన్ కంటిన్యూ అవుతుంది? ఇదంతా ఎవరు? ఫిల్మ్ మేకర్స్ చూస్తారు. అంతేనా? దానికి సంబంధించి ఎవరైనా రివ్యూ రాయాలి అంటే వాళ్ళు జస్ట్ వాచింగ్ చేస్తారా? అబ్జర్వేషన్ చేస్తారా? అబ్జర్వేషన్ చేస్తారు. గమనిస్తారు. దేని తర్వాత ఏంటి అనేది ఎలా ఉంది అనేది. బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు అన్నీ కూడా చూస్తారు. ఓకే. మనము అబ్జర్వేషన్ చేయాలి. ఒక ఫస్ట్ కస్టమర్ వీరాంజనేయులు గారు తర్వాత ప్రోగ్రామ్‌కొచ్చారు. హి కనెక్టెడ్ అండ్ సాటిస్ఫైడ్ అండ్ వాంట్ టు షేర్. ఓకే. వెంటనే షేర్ చేద్దామని అనుకున్నారు. సో, తను ఏం చేశారు? 40 కస్టమర్స్‌ని 40 ప్రొడక్ట్స్‌ని సేల్ చేయడం అనే స్కిల్‌ని పెంచుకుంటున్నారు. ఫస్ట్‌ది రిటైల్ స్కిల్లే కదా! బిజినెస్ మ్యాన్ కావాల్సింది. ధీరుభాయ్ అయినా టీవీఎస్ మీద బట్టలు అమ్మిన వ్యక్తే. ఓకే. సో, ఈ సెల్లర్‌గా ఆయన సక్సెస్ కావాలి. 40 ప్రొడక్ట్స్‌లో. ఈ 40 ప్రొడక్ట్స్‌లో మరి 40 ప్రొడక్ట్స్ పోతున్నాయా లేదా అనేది పర్సనల్‌గా మీరు ఒక చిన్నది మెయింటైన్ చేయాలి. ఓకే. పద్ధల చిట్ట ఒకటి. అండ్ ప్లస్ ఎంతమంది కస్టమర్లు అనేది ఇది చూసుకోవాలి. సో, ఇప్పుడు తను ఒక 30 అన్నారనుకోండి. ఒక 15, 16 కస్టమర్స్‌లోంచి ఒక 35 సేల్ చేశారనుకుందాం. అంతేనా? ఇది అన్నమాట. ఇప్పుడు తనకి ఇది రావాల్సినటువంటి మొదటి స్కిల్. ఇప్పుడు మీరు చెప్పండి. వీరాంజనేయులు అనేటువంటి కస్టమర్ ఐడిని కమాలి గారు బిజినెస్ ఐడిగా మార్చారా లేదా? అది చెప్పండి. తను ఒక పార్ట్నర్‌గా బిజినెస్ మ్యాన్‌గా మార్చుకున్నారుగా. ఇది ఉండాల్సినటువంటి విద్య. మౌనిక అర్థమైందా? ఇది. సో, కొంతమంది డైరెక్ట్ బిజినెస్ అని తెలిసిన వాళ్ళు వస్తారు. కానీ కొంతమంది దీని గురించి తెలుసుకొని కస్టమర్‌గా ప్రొడక్ట్ ఎట్లా ఉందో తెలుసుకొని ఈ వాతావరణం నచ్చి వస్తారు. ఇది ఈరోజు ఈ కొంత చెప్తున్నాను. రేపు ఇంకొంచెం డ్రా చేసి మరి
స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది అప్డేటెడ్ మీకు అన్నీ చెప్తాను. సరేనా? రేపు ప్రోగ్రామ్‌ని మాత్రం మిస్ అవ్వకండి. నోట్ చేసుకుందురు గాని. సో, ఈరోజు ఇంత చక్కటి డిస్కషన్ నేను జస్ట్ కొద్దిగా చెప్దాం అనుకున్నాను. కానీ సార్ తన వీడియో తోటి ఆలోచింపజేశారు. మనకెంతో మంచి బూస్టింగ్. ఈ వైబ్రేషన్స్ ఈరోజు నైట్ వరకు ఉంటాయి. ఉంచుకోవాలి. కాన్షియస్ తోటి, అబ్జర్వేషన్ తోటి ఉంచుకోవాలి. వదిలేసుకోవద్దు. హ్మ్. మళ్ళీ మీ కోర్ టీమ్ తోటి కూడా మాట్లాడతాను. సో, మనం కొద్దిసేపు అట్లా ప్రశాంతంగా కూర్చొని నెంబరింగ్ చేసుకుంటూ ఫోకస్‌ని పెంచుకుందాం. సరేనా? చక్కగా శరీరానికి సంబంధించి ఉదయాన్నే లేవడం, ఆరోగ్యము, మనసుకు సంబంధించి మంచి మోటివేషను, బుద్ధి బలాన్ని పెంచేటువంటి విషయాలని బిజినెస్‌కి సంబంధించి, అలాగే ఇప్పుడు ఫోకస్ ప్రాక్టీస్ కూడా మనం చేస్తున్నాం. ఒక 10 మినిట్స్.